హలో ఆల్, ఈ రోజు నుంచి మన ఛానల్లో యూస్ఫుల్ కంటెంట్, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మాత్రమే ఇస్తాను. అండ్ ఏ ఛానల్లో చెయ్యని ఒక ప్రయోగాలు మన ఛానల్లో అయితే చేయబోతున్నాం. ఒక లొకేషన్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనే ముందు, అది ల్యాండ్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, విల్లా కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఏదన్నా ఒకటి కొనే ముందు దానికి సంబంధించిన లొకేషన్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక బీరంగూడలో కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి చాలా చీప్ గా దొరికినాయి. లైక్ 65 lakhs 75 lakhs అంత చీప్ గా దొరకడంతో అక్కడ పోయి చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కున్నారు. ఆ లొకేషన్ యొక్క క్లైమేటిక్ కండిషన్స్ తెలుసుకోకుండా కొనుక్కున్నారు. లైక్ ఏం జరిగిందంటే, వాళ్ళు కొనుక్కున్న ఒక సంవత్సరం తర్వాత చాలా గట్టిగా వర్షం పడి వరదలు వచ్చేసి రావడంతో ఆ కాలనీ ఆ ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే కట్టిరో ఆ కాలనీ మొత్తం మునిగిపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళ బెడ్రూమ్ లో వరకు వాటర్ వచ్చేంత వరకు అయిందనమాట. సో ఇట్లాంటి రిస్క్స్ అన్ని ముందే అనలైజ్ చేసి, ఏ లొకేషన్ లో ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే ఒక ఇల్లు కొనుక్కొని మనం ఉంటే చాలా సేఫ్ గా సెక్యూర్ గా ఉంటామో, అట్లా ప్రతి ఒక్క లొకేషన్ అనలైజ్ చేసి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టా రాంగా అన్నది కంప్లీట్ గా మనం ఈ వీడియో నుంచి చెప్తాం అనమాట. సో ఈ వీడియోలో కంప్లీట్ గా లొకేషన్ కి సంబంధించి రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్ కనెక్టివిటీస్ కానీ, అక్కడ చుట్టూ కానీ, సోటిక్ కండిషన్స్ కానీ, అన్నిటికీ గురించి కూడా పాస్ట్ 10 years అండ్ ఫ్యూచర్ ఎట్లా ఉంటది అన్నది కంప్లీట్ గా మీకు చెప్పడం జరుగుతుంది. చాలా మంది ఛానల్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఈరోజు అమీన్పూర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుందాం. లైక్ అమీన్పూర్ కి సంబంధించిన హిస్టరీ అండ్ పాపులేషన్ కానీ, క్లైమేటిక్ కండిషన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ కానీ, రైల్వే కనెక్టివిటీ కానీ, మెట్రో కనెక్టివిటీ కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, సో అమ్యూనిటీస్ లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ కానీ, లాస్ట్ 10 years నుంచి అమీన్పూర్ లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది, సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అంటే మనకు అమీన్పూర్ లో ప్రపోజ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రపోజ్ రోడ్స్ ఏమైనా ఉన్నాయో, ఇట్లాంటి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని అమీన్పూర్ ని కంప్లీట్ గా అనలైజ్ చేసుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా అన్నది కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అమీన్పూర్. సో ఫస్ట్ అమీన్పూర్ గురించి మాట్లాడుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా మనం అమీన్పూర్ లేక్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. సో అమీన్పూర్ లేక్ ఈజ్ ద ఫస్ట్ రికగ్నైజ్డ్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఇది ఒక మంచి టూరిస్ట్ ప్లేస్గా బాగా ఫేమస్ అయింది. అండ్ ఇట్ ఈస్ వెల్ రికగ్నైజ్డ్ ఫర్ బర్డ్ ఫోటోగ్రఫీ. గురించి మాట్లాడుకుంటే, అమీన్పూర్ ఈజ్ ఎ మున్సిపాలిటీ ఇన్ పటాన్చెరు మండల్ అండ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అనమాట. సో ఇది 2018 లో మున్సిపాలిటీగా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఐటీ హబ్స్ కి దగ్గరగా ఉండడం వల్ల దీని గ్రోత్ అనేది డ్రాస్టిక్ గా పెరుగుతూ వచ్చిందనమాట. సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ 44,000 మంది జనాలు ఉండేవాళ్ళు. సో అది ఇప్పుడు చేంజ్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 2024 కాబట్టి అప్రాక్సిమేట్ గా ఒక 1 lakh పైనే ఉంటారు మొత్తం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే, అమీన్పూర్ ఈస్ వెల్ కనెక్టెడ్ టు రోడ్స్, రైల్వేస్, మెట్రో స్టేషన్స్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. అమీన్పూర్ నుంచి ఓఆర్ఆర్ సుల్తాన్పూర్ ఎగ్జిట్ గేట్ 4 అనేది జస్ట్ 7 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. అమీన్పూర్ లో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, అమీన్పూర్ హ్యాస్ వెల్ కనెక్టెడ్ రోడ్స్ టు ఫుల్లీ డెవలప్డ్ ఏరియాస్ లైక్ చందానగర్ అండ్ మియాపూర్ అండ్ చందానగర్ ని కనెక్ట్ చేస్తూ మంచి రోడ్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ లింగంపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 7 kilometers అవే ఫ్రమ్ ద అమీన్పూర్. అండ్ మెట్రో స్టేషన్, మియాపూర్ మెట్రో స్టేషన్ ఇస్ జస్ట్ 9 kilometers అవే ఫ్రమ్ ద అమీన్పూర్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, విచ్ విల్ కనెక్ట్ టు ఐటీ హబ్స్ అండ్ ఆల్ అదర్ సిటీస్ అన్నమాట. సో అమీన్పూర్ లో ఎమ్యూనిటీస్ చూసుకుంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ చూసుకుంటే మనకు ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ శాంటా మేరియా ఇంటర్నేషనల్ స్కూల్ ఈస్
జస్ట్ 4 to 5 kilometers అవే ఫ్రమ్ ద అమీన్పూర్ అనమాట. అంటే మనకు పిఆర్కే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మెడికవర్ హాస్పిటల్ అండ్ అర్చన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్ జస్ట్ 2 to 3 kilometers అవే ఫ్రమ్ ద అమీన్పూర్ అనమాట. నెక్స్ట్ మాల్స్ అండ్ సూపర్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే జిఎస్ఎం మాల్ అండ్ జేపీ మాల్ ఈస్ జస్ట్ 4 to 5 kilometers అవే ఫ్రమ్ ద అమీన్పూర్. అండ్ సో అమీన్పూర్ లో రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుంటే అమీన్పూర్ అనేది ఐటీ హబ్ కి దగ్గరలో ఉండి చాలా తక్కువ ధరకి దొరకడం వల్ల అమీన్పూర్ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. వచ్చేది 2016 లో 20,000 స్క్వేర్ యార్డ్ వచ్చేది, ఇప్పుడు 55 to 60,000 అండ్ అబౌవ్ కూడా ఉన్నాయన్నమాట. సో వెరాస్ మనకు 2017-18 ఆ ప్రాంతంలో 75 to 80 lakhs కి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసేది. సో అది ఇప్పుడు 2024 లో 1.5 to 1.6 CR వరకు ఉందన్నమాట. సో ఈ 6 to 7 years లో 200% గ్రోత్ తో అమీన్పూర్ రియల్ ఎస్టేట్ అనేది చాలా బూమ్ లో ఉందన్నమాట. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో అమీన్పూర్ లో ఇప్పటికీ కూడా 30 to 40,000 per square yard కొన్ని లొకేషన్స్ లో ఉన్నాయి. ఆ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, దానిలో ఫ్లాట్ ప్రైజెస్ పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఎంత ఉంది, ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి సంబంధించిన ప్రైజెస్ అని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ యూ లైక్ ద ఇన్ఫర్మేషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో చిన్నగా ఉందని చెప్పి ఇబ్బంది పడకండి. నేను 14 minutes 15 minutes వీడియో పెడితే మీరు కంప్లీట్ గా చూడట్లేదు. సో దాన్ని 2 parts గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ ని రిలీజ్ చేస్తాను. సో